హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం హైకోర్ట్స్ స్టార్ట్ చేయబోతున్నాము. హైకోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్, జస్ట్ లైక్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో హైకోర్ట్, ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. మన తెలంగాణలో హైదరాబాద్లో హైకోర్టు ఉంది, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉంది. ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానాకి కలిపి కామన్ హైకోర్టు ఉంది, చండీగఢ్లో ఉంది. ఈ విధంగా ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి అని ఆర్టికల్ 214 చెప్తుంది. అండ్ 214లోనే ఒక కామన్ హైకోర్టు కూడా ఉండొచ్చు, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు లేదా రాష్ట్రానికి యూనియన్ టెరిటరీకి కలిపి అని చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, పంజాబ్ అండ్ హర్యానా 2 రాష్ట్రాలు అయినప్పటికీ దానికి కలిపి ఒకటే హైకోర్టు ఉంది, దట్ ఈస్ కామన్ హైకోర్ట్ ఇన్ ద చండీగఢ్. నెక్స్ట్ 215 హైకోర్ట్స్ టు బి కోర్ట్ ఆఫ్ రికార్డ్. సో సుప్రీం కోర్టులో ఆర్టికల్ 219 మనం చూసాం కదా. సిమిలర్ పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ ద హైకోర్ట్ అండర్ ఆర్టికల్ 215. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్, హైకోర్టు ఇచ్చినటువంటి ప్రతి తీర్పులు ప్రిజర్వ్ చేయబడతాయి, పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, దాన్ని ఫ్యూచర్ కేసెస్లో రెఫరెన్స్గా వాడొచ్చు. అండ్ ఆ జడ్జిమెంట్స్ని లోవర్ కోర్ట్స్లో క్వశ్చన్ చేయడానికి కానీ ఛాలెంజ్ చేయడానికి కానీ లేదు, బట్ వీ కెన్ ఛాలెంజ్ అండ్ క్వశ్చన్ ఇన్ ద హయ్యర్ కోర్ట్. సో ద కోర్ట్ విచ్ ఈస్ అబోవ్ హై కోర్ట్ ఈస్ ద సుప్రీం కోర్ట్. And the court, there is no court which is above the Supreme Court. Supreme Court of India is the apex court of the country. It is the highest court of the country and it is the guardian of the constitution as well as fundamental rights. So there are many features of the Supreme Court. అవంన్నీ కూడా మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాము. ఐ హోప్ యూ హ్యావ్ వాచ్డ్ ఇట్. సో ఈ హైకోర్ట్స్ పవర్స్ కూడా సిమిలర్గా ఉంటాయి, బట్ కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే అపాయింట్మెంట్ ప్రొసీజర్లో కానీ కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. లెట్స్ లుక్ ఎట్ దోస్. సో అండ్ ఇట్ కెన్ ఆల్సో పనిష్ ఫర్ ఇట్ కంటెంప్ట్. ఎవరైనా కోర్టు ఆర్డర్కి విల్ఫుల్ డిసొబీడియన్స్ చూపించిన లేదా కోర్టు యొక్క డ్యూటీస్ నిర్వహించడంలో అబ్స్ట్రక్షన్కి గురి చేసినప్పుడు కోర్టు వారిని పనిష్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 216 High Court shall consist of Chief Justice and such other judges as appointed by President from time to time. సో సుప్రీంకోర్టులో ఇచ్చినట్లుగా 32+1 33 జడ్జెస్ అలా ఇక్కడ ఇవ్వలేదన్నమాట. చీఫ్ జస్టిస్ అండ్ ఇతర జడ్జిలు ఉండాలి, వారిని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అన్నారు, అంతే. ఏ రాష్ట్రానికి ఎన్ని జడ్జిలు ఉంటారు అనేది దెర్ ఇస్ నో ఫిక్స్డ్ నెంబర్. నెక్స్ట్ 217 అపాయింట్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ జడ్జెస్. అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, జడ్జిలను ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. కాకపోతే అపాయింట్ చేసే ముందు కొలీజియం సిస్టమ్ కదా మనం చెప్పుకున్నాము. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ అనేది రద్దు చేయడం జరిగింది. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ ద్వారా ఇన్వాలిడ్గా ప్రకటించింది. ఎందుకంటే అది ఇండిపెండెన్సీ ఆఫ్ జ్యుడిషియరీని దెబ్బతీస్తుంది కాబట్టి. ఓకే, మొత్తం జడ్జెస్ అపాయింట్ చేసే ప్రక్రియలో పూర్తి స్థాయి అధికారాన్ని గవర్నమెంటే కలిగి ఉండడం ఎన్జేఏసీ లేదా 99th అమెండ్మెంట్ యొక్క ఉద్దేశం. సో దాన్ని రద్దు చేస్తూ ఈ కొలీజియం సిస్టమ్ని మనం చూసాము. సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు. సో థర్డ్ జడ్జెస్ కేసులో ప్లూరాలిటీ ఆఫ్ జడ్జెస్ ఉండాలి. కన్సల్టేషన్ అనే పదాన్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేశారు ఫస్ట్ జడ్జి కేసులో, సెకండ్ జడ్జి కేసులో, థర్డ్ జడ్జి కేసులో మనం చూసాం. సో థర్డ్ జడ్జి కేసులో ఉన్నటువంటి సిస్టాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఈ కొలీజియం సిస్టమ్ ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో లేదు, అది జ్యుడిషియల్ ప్రిసిడెన్స్ ద్వారా ఎవాల్వ్ అయిన పద్ధతి. ఏ పద్ధతి అది? కొలీజియం పద్ధతి. కొలీజియం పద్ధతిలో ఏం జరుగుతుందంటే, ప్రెసిడెంట్ ఒక జడ్జిని అపాయింట్ చేసే ముందు, ఇక్కడ హైకోర్టు జడ్జిని అపాయింట్ చేసే ముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా +2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్ని సంప్రదిస్తారు. వారితో పాటు గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ హైకోర్ట్ని సంప్రదిస్తారు. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ హైకోర్ట్ని సంప్రదిస్తారు. సో జడ్జికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అతను ఒక జ్యుడిషియల్ ఆఫీస్లో 10 years పనిచేసి ఉండాలి, లేదా ఒక అడ్వకేట్గా 10 years పనిచేసి ఉండాలన్నమాట. ఓకే, అడ్వకేట్గా 10 years పనిచేసి ఉండాలి. సో ఇక్కడ అడ్వకేట్గా ఎక్కడ పనిచేసి ఉండాలని మీకు క్వశ్చన్ రావాలి. సో అడ్వకేట్గా మనకి సుప్రీం కోర్టులో హైకోర్టులో పనిచేసి ఉండాలి. ఒకే హైకోర్టులో కానీ ఒకటి కంటే ఎక్కువ హైకోర్ట్స్లో కానీ హీ మస్ట్ బి అండ్ అడ్వకేట్ ఫర్ 10 years, మినిమం 10 years ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హైకోర్టు జడ్జిగా మనం అపాయింట్ చేయొచ్చు. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి 62 సంవత్సరాలు, బట్ ముందే రిమూవ్ చేయొచ్చు, జస్ట్ లైక్ సుప్రీంకోర్టు జడ్జెస్ అండర్ ఆర్టికల్ 124. సో
124లో మనం చూసాం ఎలా ఒక సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేస్తారు. వాట్ ఆర్ ద 2 grounds ఫర్ రిమూవల్ ఆఫ్ ఎ సుప్రీంకోర్టు జడ్జ్? ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. సో ఈ 2 కారణాల వల్ల ఒక జడ్జిని మనం రిమూవ్ చేయొచ్చు. సో ఇది ఒక స్పెషల్ మెజారిటీ ద్వారా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 218 అప్లికేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 124 టు హైకోర్ట్స్. సో ఇది రిమూవల్కి సంబంధించిన ప్రొసీజర్ యాస్టీస్గా ఉంటుంది. స్పెషల్ మెజారిటీ, టోటల్ మెంబర్స్, మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ అండ్ 2/3 మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఉండాలన్నమాట. సో ఆ స్పెషల్ మెజారిటీ ద్వారా ఆ మోషన్ పాస్ అయినట్లయితే అప్పుడు ప్రెసిడెంట్ రిమూవ్ చేయడానికి ఆర్డర్స్ జారీ చేస్తాడు ఒక హైకోర్టు జడ్జిని. నెక్స్ట్ ఓత్ ఆర్ అఫర్మేషన్. హైకోర్టు జడ్జెస్ టేక్ ఓత్ బిఫోర్ ద గవర్నర్. ఎవరి ముందు తీసుకుంటారు? గవర్నర్. అండ్ గవర్నర్ ఓత్ ఎవరి ముందు తీసుకుంటారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రామిసింగ్ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ పర్ఫార్మ్ డ్యూటీస్ ఇంపార్షియల్లీ. నెక్స్ట్ 220 రెస్ట్రిక్షన్ ఆన్ ప్రాక్టీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్. సో రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ cannot plead or act in any court or authority in India except the Supreme Court or other high courts. సో ఒక హైకోర్టు జడ్జు పదవి విరమణ పొందిన తర్వాత తను పనిచేసినటువంటి హైకోర్టు లేదా హైకోర్టుల్లో కాకుండా వేరే హైకోర్టుల్లో అతను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ సుప్రీంకోర్టులో కూడా అతను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ 221 salaries and allowances of judges. Parliament determines salaries conditions cannot be changed to judges' disadvantage after appointment. Judges are entitled to pension. So this is not very important, although you can remember who decides salary of judges? Parliament. Next 222 transfer of judge. A president can transfer a judge from high court to another high court after consulting with the CJI and CJI తో పాటు సిజిఐతో పాటు ఏ హైకోర్టు నుంచి బదిలీ చేస్తున్నారో ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అండ్ ఏ హైకోర్టుకి బదిలీ చేస్తున్నారో ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ని కూడా కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్. ఒక ప్రెసిడెంట్ ఒక జడ్జిని ట్రాన్స్ఫర్ చేసే ముందు కొందరిని సంప్రదించాలి. ఎలా అయితే అపాయింట్మెంట్ చేసేటప్పుడు సంప్రదిస్తారో అలా సంప్రదించాల్సి ఉంటుంది. ఆ సంప్రదింపులు జరపాల్సిన వ్యక్తులు ఎవరు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 4 జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఓకే, 4 జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు. సో ఇది 3rd జడ్జ్ కేసులో ఎవాల్వ్ అయినటువంటి సిస్టమ్. తర్వాత వీరితో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఫ్రమ్ వేర్ ట్రాన్స్ఫర్ ఇస్ టు టేక్ ప్లేస్. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు ఆ జడ్జు ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ని అండ్ టు వేర్ ద ట్రాన్స్ఫర్ ఇస్ టు టేక్ ప్లేస్. ఎక్కడికి అతను ట్రాన్స్ఫర్ అవుతున్నాడు ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ని సంప్రదించి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సో దిస్ ఈస్ మెన్షన్ అండర్ ఆర్టికల్ 217 సారీ 222. Yes 222. Next 223 acting chief justice. When the office of chief justice is vacant. సో ఒక హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ వ్యాకెంట్గా ఉన్న, అతను అబ్సెంట్లో ఉన్న, అతను అనారోగ్య కారణాల వల్ల రాలేకున్నా కొన్ని రోజులు ద ప్రెసిడెంట్ మే అపాయింట్ అనదర్ జడ్జ్ టు యాక్సెప్ట్ చీఫ్ జస్టిస్ టెంపరీలీ. సో టెంపరీగా ఒక జడ్జిని చీఫ్ జస్టిస్గా నియమిస్తారు. అతన్ని మనం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటాము. ఇది ఆర్టికల్ 223లో ఉంది. 224 కొన్నిసార్లు జడ్జెస్ కూడా నాట్ ఓన్లీ చీఫ్ జస్టిస్, జడ్జెస్ కూడా వ్యాకెంట్ ఉండొచ్చు, లేదా జడ్జెస్ కూడా అనారోగ్య కారణాల వల్ల లేదా వేరే కారణాల వల్ల రాలేకపోవచ్చు. సో ప్రెసిడెంట్ మే అపాయింట్ అడిషనల్ జడ్జెస్ ఫర్ 2 years ఫర్ టెంపరీ ఇంక్రీజ్ ఇన్ వర్క్ లోడ్. సో ఇక్కడ అడిషనల్కి యాక్టింగ్కి తేడా ఉంది. సో అడిషనల్ జడ్జ్ అంటేనేమో అదనంగా నియమిస్తారు వెన్ ద బర్డెన్ ఆఫ్ కేసెస్ ఈజ్ ఆర్ వెన్ ద వర్క్ లోడ్ ఈజ్ వెరీ వెరీ హై. ఓకే, ఫర్ ద టెంపరీ పీరియడ్ అడిషనల్ జడ్జ్ అంటాం. బట్ వెన్ ద judges are unavailable, acting judge is appointed and age limit is 62 years. యాక్టింగ్ జడ్జి యొక్క ఏజ్ లిమిట్ ఎంత? 62 years వరకు అతను ఉండొచ్చు అనమాట. బట్ అడిషనల్ జడ్జ్ ఓన్లీ 2 years మ్యాక్సిమం ఉండగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ అపాయింట్మెంట్
of retired judges 224A. Retired high court judges can be reappointed with their consent as ad hoc. సో ad hoc జడ్జెస్గా అపాయింట్ చేయొచ్చు. సో ad hoc జడ్జెస్ అంటే టెంపరీ పీరియడ్కి ఒక స్పెసిఫిక్ పర్పస్తో అపాయింట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని మనం ad hoc జడ్జెస్ అంటాము. సో వీళ్ళని కూడా పెండింగ్ వర్క్ లోడ్ ఉన్నప్పుడు మనం అపాయింట్ చేస్తాం అన్నమాట. ఓకే, so that's all in this video guys. If you have any doubts, let me know in the comment section, and don't forget to check the links in the description box regarding mega mock test series for TG and AP Law Set 2025. Those who are really serious in getting good rank, achieving desired law college, you must check links in the description box and download Krishna's L'Oreal's app. Presently there is huge discount running. If you are really interested, don't delay it. Just enroll in the course and start practicing. That will really help you in cracking the exam. And thank you so much for watching. Have a nice day.